హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం ఫలితం అసెంబ్లీ హాల్లో ఒక ఈవెంట్ ఉంటే చూడ్డానికి వచ్చాము. అదేంటంటే శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం. ఇక్కడ తెలుగు అసోసియేషన్ వాళ్ళంతా కలిసి ఇది ఈవెంట్ చేస్తున్నారు. ఇక్కడ రెగ్యులర్గా ఇలాంటివి జరుగుతాయంట. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. మెయిన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళ కిడ్స్కి మన కల్చరు అన్నీ తెలియాలి, మన రూట్స్ అన్నీ తెలియనేసి వాళ్ళు రిపీటెడ్గా ఇవి చేస్తూ ఉంటారు. ఈవెన్ చూడండి, కిడ్స్ ఇక్కడ ఉండి కూడా మన భరతనాట్యం, కూచిపూడి అలాంటివన్నీ నేర్చుకున్నారు. క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. సో వాళ్ళు క్లాసికల్ డాన్స్ వేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అవన్నీ చూస్తుంటే. కళ్యాణం అయితే బాగా జరిగింది, బట్ చాలా సింపుల్గా చేశారు. బట్ ఓకే, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కిడ్స్కి అన్నీ తెలియాలి అని. అండ్ ఈవెన్ ఆ పంతులు కూడా అన్నీ ఇంగ్లీష్లోనే చెప్పారు, ఎందుకంటే వాళ్ళకి తెలియాలనేసి. తెలుగులో అయితే ఓన్లీ పెద్దవాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడున్న జనరేషన్లో చిన్నపిల్లలకి ఇక్కడైతే తెలుగు రాదు కదా, సో అందుకనేసి ఇంగ్లీష్లోనే అన్నీ చేపించారు. అండ్ ఇక్కడ మన కొన్ని స్టాల్స్ కూడా పెట్టారు. మన జ్యువెలరీస్, స్వీట్స్ అండ్ శారీస్ పెట్టారు. కలెక్షన్ అయితే బాగుంది, చాలా బాగుంది చెప్పడానికి. ఇంకా ఇంకేంటంటే ఫైనల్లీ ఫుడ్. ఇక్కడ ఫుడ్ అయితే సూపర్ ఉంది, చాలా బాగుంది. నేను ట్రై చేశాను. ఎవరైనా సరౌండింగ్స్లో ఉంటే నెక్స్ట్ టైం ఈవెంట్ జరిగినప్పుడు వచ్చి తినేయండి, ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అనుశ్రీ.